కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి. జగమును సృష్టించి నిర్వహించువాడవు, జగమును సృష్టించి నిర్వహించువాడవు. నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానమును వివరింపతరమా. నీ జ్ఞానముతో నింపు మమ్ము మా దేవా, నీ జ్ఞానముతో నింపు మమ్ము. ఆశీర్వాదాలన్నీ నావే, సమస్త జ్ఞానమును కలిగి ఉండుట. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరినీ గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. యాకోబు 1:5. జ్ఞానం యొక్క అవసరత ఉన్నది అనే విషయాన్ని విశ్వాసులు ఎప్పుడూ అంగీకరిస్తుంటారు. జ్ఞానం అనగా మన తెలివిని సక్రమంగా ఉపయోగించడం. జ్ఞానం కలిగి ఉండడం వలన వాస్తవాలు నీవు ముందుగానే పరిశోధించావని తెలుసు, కానీ ఆ వాస్తవాలు వాటంతట అవే నీవు నిర్ణయం తీసుకోవడానికి కావలసిన సమాచారం నీకు అందించలేవు. దేవుడిచ్చిన ఈ అవకాశం దైవ నడిపింపు కొరకు అనేకసార్లు వాడబడిందని మనకు అనిపిస్తుంది. ప్రభు నేను ఏమి చేయాలని కోరుతున్నాడు? ఈ ప్రశ్నను మనసులో స్థిరంగా ఉంచుకొని ఒక వ్యక్తి దేవుని జ్ఞానాన్ని అడుగుతాడు. జ్ఞానం గురించి చర్చించేటప్పుడు అనేక ఆలోచనలను పరిగణనలోకి తీసుకునవచ్చు. లేఖనాలు మనకు గుర్తు చేసే విషయం ఏంటంటే, నిజమైన జ్ఞానం మనం క్రీస్తులోనే కనుగొనగలం. పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది అని యాకోబు మనకు గుర్తు చేస్తున్నాడు. యాకోబు 3:17. క్రీస్తు జ్ఞానంలో పరిపూర్ణుడు. క్రీస్తులో మనమందరం ఆయన జ్ఞానం చేత నింపబడ్డాం. యాకోబు 1:5లో దేవుడు తనను అడగమని, అడిగిన వారికి సమృద్ధిగా దయచేస్తాడని, జ్ఞానము లేక తనను అడుగుటకు వచ్చిన వారిని జ్ఞానము లేనందుకు లేక తనను అడిగినందుకు గద్దించడని చెప్పబడింది. ఈ ప్రార్థన చేయడానికి మనకు ముందుగా కావాల్సింది విశ్వసించే హృదయం. నీకు అందుబాటులో ఉన్న సమాచారాన్నంతా పరిశోధించు. నీకు అర్థమైన మరియు సాధ్యమైన విషయాలను సమీకరించు. ఈ సమీకరణ ప్రక్రియలో ప్రభు తన చిత్తాన్ని నీకు బయలుపరచకపోతే అప్పుడు నీవు ధైర్యంగా జ్ఞానాన్ని అడగవచ్చని నీకు సూచించబడింది. ఈ వాక్యం ఏ విధంగా దేవుడు మనకు ఈ జ్ఞానం అందిస్తాడో లేక అనుగ్రహిస్తాడో చెప్పడం లేదు. దీని ఉనికికి సంబంధించిన భావాలు మనకు ఆయన అనుగ్రహించడనే విషయం ఇక్కడ స్పష్టం చేయబడింది. ఇప్పుడు మనం జ్ఞానం కలిగి ఉన్నామని తెలియజేసే భావోద్వేగ హావభావాల కోసం మనం ఎదురు చూడలేం. మనం ఆయన జ్ఞానాన్ని పొందుకునేటప్పుడు విశ్వాసం ఇక్కడ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దేవునితో అవరోధాలు లేని సహవాసాన్ని స్థాపించు. నీ ఉద్దేశాలు స్పష్టంగా పవిత్రంగా ఉన్నాయని నిర్ధారించుకో. నీ జ్ఞానలేమిని గుర్తించి అటు తర్వాత విశ్వాసంతో ఆయన జ్ఞానాన్ని అడుగు. కృతజ్ఞత కలిగిన హృదయం ఆయన జ్ఞానమనే బహుమానాన్ని పొందుకొనుటకు సహాయం చేస్తుంది. దేవుడు మన ఆలోచనలను నడిపిస్తూ ఆయన జ్ఞానంతో ఏకీభవించే నిర్ణయాలు మనం తీసుకొనడానికి సహాయం చేస్తున్నాడనే వాస్తవాన్ని అంగీకరించడానికి విశ్వాసంతో ఒక నిర్ణయం తీసుకోవాలి. అటు తర్వాత నేను సరైన నిర్ణయం తీసుకున్నానా లేదా అని ఆలోచించవలసిన పని లేదు. ఇది అవిశ్వాసాన్ని పెంచుతుంది. దీనినే ఈ అధ్యాయం ఖండిస్తుంది. మిగతా అన్నిటిలాగానే ఈ ఆశీర్వాదం క్రీస్తులో
మరియు దేవుని వాక్యంలో ఉన్న విశ్వాసం మీద ఆధారపడి ఉంది. నాకు దీని అవసరత ఉన్నది. నేను దీనిని అడుగుతాను. నేను దీనిని పొందుకుంటాను. నేను దీనిని నాదిగా చెబుతాను. ఆపై కృతజ్ఞత చెబుతాను. నేను నిర్ణయించుకుంటాను. నేను జ్ఞానాన్ని ఉపయోగించి పనిచేస్తాను. తండ్రి, నీ కుమారుడిగా నాకు నీ జ్ఞానపు జలాశయాన్ని తెరిచినందుకు కృతజ్ఞతలు. నా సొంత అవగాహన మీద ఆధారపడిన నా తప్పును ఒప్పుకుంటున్నాను.